మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈ యొక్క నిజామాబాద్ పట్టణానికి వచ్చేసినటువంటి వారు గౌరవనీయులు శ్రీ చెన్నకేశ్వర రెడ్డి గారు, PRTO రాష్ట్ర మాజీ అధ్యక్షులు, అదేవిధంగా వారి పక్కనటువంటి వారు శ్రీ చంద్రశేఖర్ గారు, మన పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారి తరఫున వచ్చినటువంటి ముఖ్యులు, తర్వాత అక్కడ మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫస్ట్ టీచర్ ఎమ్మెల్సీగా సపోర్ట్ చేసేటువంటి PRTO నేత చెన్నకేశ్వర రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేటి సమావేశంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, బీజేపీ ఇన్ఛార్జ్ ఆచన్న గారు మరియు చంద్రశేఖర్ గారు, బీజేపీ నాయకులు గోపాల్ గౌడ్ గారు మరియు కార్యాలయ ఇన్ఛార్జ్ కిషన్ గారు, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా పత్రికా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, రేపు 27వ తేదీన జరగబోయేటువంటి శాసన మండలి ఎన్నిక మనకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ నియోజకవర్గం నుండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు జరుగుతూ ఉన్నాయి. ఈ రెండు జరిగేటువంటి క్రమంలో మనం ఈనాడు ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులు, మలక కొమరయ్య గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మరియు చిన్నమైల్ అంజిరెడ్డి గారు శాసన మండలికి ఈరోజు గ్రాడ్యుయేట్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. వీళ్ళందరూ మరి మలక కొమరయ్య గారేమో తపస్సు బలపరిచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండడం జరిగింది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా మన పట్టభద్రుల నియోజకవర్గం నుండి అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈనాడు భారతదేశం అంతా అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ప్రపంచ దేశాలలో, ఒకప్పుడు మనం భారతదేశాన్ని గుప్తులు పరిపాలించిన కాలంలో స్వర్ణయుగం అని చెప్పుకునేటువంటి వాళ్ళం. మధ్యలో విదేశీ ఊనులు, కుషానులు, గ్రీకులు, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్, అరబులు, మొఘలులు దాడులు చేసి మన భారతదేశం యొక్క అస్తిత్వాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసినా కానీ మన భారతీయులం చివరికి ఇబ్బందులు పడ్డాం కానీ చివరికి స్వాతంత్రం సాధించుకున్నాం. తిరిగి మళ్ళీ మన భారతదేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసానికి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి. ఒకప్పుడు అమెరికా, ఇతర దేశాలు నరేంద్ర మోడీ గారి యొక్క వీసాను రిజెక్ట్ చేసి మేము రానివ్వము అనేటువంటి వాళ్ళు ఈనాడు ఎర్రతివాచి పరిచి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మొదటి మీరందరూ చూశారు, అమెరికాకు వెళ్ళినప్పుడు అగ్రరాజ్య అధినేత ట్రంప్ గారు ఒప్పందాలను సంతకాలు చేసినప్పుడు స్వయంగా తను లేచి కుర్చీ జరిపి మనకు సహకారం ఇస్తున్నారంటే ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఏ స్థాయికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వెళ్ళిందో ఒకసారి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ, ఈనాడు మరి సంక్షేమ కార్యక్రమాల విషయానికి వచ్చినట్లయితే స్వచ్ఛ భారత్ విషయంలో కానీ, గ్రామీణ ప్రాంతంలో చనిపోతే కాష్టం చేసేటువంటి శ్మశాన వాటికలు కానీ, పరిశుభ్రత పచ్చదనం గురించి కానీ, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ కానీ, హైవేల యొక్క నిర్మాణంలో మంచి ప్రగతి పథం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే హైవేలు లేక చుట్టూ తిరిగి ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి. ఈనాడు హైవేల నిర్మాణంలో కానీ, అదేవిధంగా రైల్వేస్ ని అభివృద్ధి చేయడంలో కానీ, మరి భారతదేశం ఒకే జాతి ఒకే దేశం అని చెప్పుకునేటువంటి మన రాజ్యాంగంలో 370 ఆర్టికల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ రెండో దేశంగా పరిగణింపబడుతున్నటువంటి సందర్భంలో 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగమే, ఇది ఒకటే దేశం అనేటువంటి విధంగా ఎక్కడ కూడా ఏ వైలెన్స్ లేకుండా ఆ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. మీరు రామాలయం గురించి మనం వినడం జరిగింది. ఎక్కడ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా అక్కడ ఒక్క రక్తం పొట్టు చిందకుండా రామాలయ నిర్మాణంలో భవ్యమైనటువంటి శ్రీరామ మందిరాన్ని నిర్మాణం చేయడంలో కృతజ్ఞతలు రావడం జరిగింది. ఈనాడు ఒకవైపు పేదల పార్టీగా, ఒకవైపు భారతదేశంలో ప్రజలకు అన్నిటికీ సంక్షేమ పథకాలు అందించేటువంటి పార్టీగా, సాంప్రదాయ సంస్కృతిని రక్షించేటువంటి పార్టీగా, ప్రపంచ దేశాలలో మనుగడను సాగించేటువంటి ఒక అభివృద్ధి పథకంలో ముందు నడిచేటువంటి పార్టీగా తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎన్నికలు జరగబోయేటువంటి క్రమంలో మలక కొమరయ్య గారు ఒక విద్యావేత్త, ఆనాడు ఒక ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి, అంటే ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి
ఈరోజు విద్యారంగాన్ని సేవ చేసినటువంటి వాళ్ళు, సామాజిక పరంగా విద్యారంగ పరంగా సేవ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీలో నిలబడడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అంజిరెడ్డి గారు మరి ఒక విద్యావేత్తగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ గ్రాడ్యుయేట్ల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, ఉద్యోగాలు ఇచ్చేటువంటి షెడ్యూల్ గురించి కానీ ఎవరు కూడా శాసన మండలిలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు ఎప్పుడైనా ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉంటేనే అధికార పార్టీ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు సుపరిపాలన అందించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలన్నీ లేకుండా చేసి అవతలి పార్టీలో గెలిచిన వాళ్ళని కూడా తన పార్టీలో కలుపుకొని ప్రతిపక్షాన్ని జీలో చేసేటువంటి సంస్కృతి మన దగ్గర కొనసాగుతా ఉంది. ఈనాడు మనం సోకాల్ ఇండిపెండెంట్లను కానీ ఇతర ఉపాధ్యాయ సంఘాలను కానీ మనం ఎమ్మెల్సీగా గెలిపించినట్లయితే తిరిగి మన ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉంటారు. కానీ మనకు ఉపాధ్యాయులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగస్తులకు కానీ కావలసినటువంటి పరిస్థితులను అడగడానికి మాత్రం ఇప్పటి వరకు మనం చూస్తున్న సమయం చూస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను చూస్తా ఉన్నాం. ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి పోయి మ్యాన్యాలకు తిరుగుతున్నారు. కానీ నిలదీసి శాసన మండలిలో ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మన శాసన మండలిలో భాజపా నుండి ఒకే ఒక అభ్యర్థి ఉన్నాడు. ఇప్పుడు కనుక మనం ఇటు మల్లెట కొమరయ్య గారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, అంజిరెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా, అటు నల్లగొండ ప్రాంతం నుంచి సర్వోత్తమ్ రెడ్డి గారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించి వారిని నలుగురిని అక్కడ చేసినట్లయితే ఇప్పటికే మీరందరం చూస్తా ఉన్నాం. మన తెలంగాణ ప్రాంతం నుండి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు, ఈ రకమైన పరిస్థితి ద్వారా వచ్చే భవిష్యత్తులో మనం ప్రజల పక్షాన నిలబడి శాసన మండలిలో, శాసన సభలో, పార్లమెంటులో మన తెలంగాణ వాణిని వినిపించి మన తెలంగాణకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను తీసుకొచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఉపాధ్యాయుల పరంగా మనం ఆలోచించినట్లయితే గతంలో ఒక మాట చెప్పదలుచుకుందాం. గత ప్రభుత్వం ఏడ్చుకదిన ప్రభుత్వం. ఆ ఏడ్చుకదిన ప్రభుత్వం మనకు వద్దు అని చెప్పేసి ప్రజలు విసిగెత్తి కొత్త ప్రభుత్వం తెచ్చుకుందామని చెప్పేసి ఉంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాల్చుకదిన ప్రభుత్వం అనేటువంటి తీరుగా పనిచేస్తా ఉన్నది. 317 అనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి ఈ 33 జిల్లాలను ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తుల, ఉపాధ్యాయుల విభజన సమయంలో ఎలాంటి ప్రతిపక్షం నుంచి కానీ, సంఘ నాయకుల నుంచి కానీ ఎక్కడ సలహాలు తీసుకోకుండా 317 జీవో తీసుకొచ్చి వేలాది మంది ఉపాధ్యాయులు, వేలాది మంది ఉద్యోగస్తులను ఉసురు పోసుకుంది గత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఇదే 317 జీవో మీద మేనిఫెస్టోలో పెట్టుకొని నేను రాగానే 317 బాధితులకు నేను న్యాయం చేస్తాను అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు సుమారు మనకు 1.5 year కావస్తా ఉంది. ఆ 317 జీవో గురించి పల్లెత్తి మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా ఈనాడు ఉద్యోగస్తులు జీపీఎఫ్ అనేటువంటి కొంత డబ్బు జమ చేసుకుంటా ఉంటారు. ఒక ఉపాధ్యాయుడు తన జీపీఎఫ్ జమ చేసుకొని కూతురు పెళ్లికో, ఫ్లాట్ కొందామనో, ఒక ఇల్లు నిర్మాణం చేసుకుందామని చెప్పేసి చట్టబద్ధంగా 80% పార్ట్ ఫైనల్ విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ చేసుకొని కూతురు పెళ్లి చేసుకుందామని చెప్పేసి అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ పెట్టిన నాటి నుంచి ఆ కూతురు పెళ్లి అయిపోయింది, కూతురు కొడుకు పుట్టిండు. మొన్న ఒక దగ్గర మేము ఎన్నికల ప్రచారం వెళ్ళినప్పుడు ఒక టీచర్ అడుగుతా ఉంది, సార్ నేను బిడ్డ పెళ్లికి నేను అప్లై చేశాను లోను, నాకు మనమరాలు పుట్టింది, మనమరాలు తొట్టెల కన్నా ఆ లోన్ వచ్చేటట్టుగా నాకు ప్రయత్నం చేయండి సార్ అని అడుగుతా ఉన్నారు. ఆ రకంగా పెండింగ్ బిల్స్ రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకి ఒక్క నయా పైసలు చెల్లించలేదు. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం 3 DL పెండింగ్ లో పెట్టింది. నేను రాగానే మీకు 3 DL ఇస్తాను, 317 బాధితులకు న్యాయం చేస్తాను, అంతేకాకుండా పిఆర్సీ ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పిఆర్సీ ఊసులేదు. 1/7/2013 నుంచి ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు పిఆర్సీ అమల్లోకి రావాలి. అంతేకాకుండా ఈ 317 జీవో గురించి నామకే వాస్తవ కమిటీ వేసి కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ పెండింగ్ బిల్స్ గురించి ఇంకా బయట వింటా ఉన్నాం. 10% ఎవరైతే కమిషన్ ఇస్తా ఉన్నారో వాళ్ళ బిల్లులు శాంక్షన్ అవుతా ఉన్నాయి. ఒక సీనియారిటీ లేదు, ఒక క్రమం లేదు. ఎవరైతే పర్సెంటేజ్ ఇస్తారో ఆ పర్సెంటేజ్ ఇచ్చినటువంటి వాళ్ళకి పెండింగ్ బిల్స్ క్లియర్ అవుతా ఉన్నాయి. ఇలాంటి పరిపాలన కొనసాగుతుంది. అందుకనే ఏడ్చుకునే వాళ్ళ స్థలంలో కాల్చుకునేటువంటి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి నేను మీతో వినవిస్తా ఉన్నాను. ఈ రోజు పట్టభద్రులారా, ఉపాధ్యాయ మిత్రులారా ఆలోచించండి. ఈ రోజు ప్రతిపక్షాన్ని బలం చేసి శాసనసభలో, శాసన మండలిలో మనం బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడే మనకు సమస్యలు పరిష్కారం అయితే కానీ గెలిచి ప్రభుత్వంతో తొత్తులుగా మారేటువంటి వాళ్ళతో మాత్రం ఈ సమస్యలు పరిష్కారం కావు. మనకు 317 బాధితులకు న్యాయం జరగాలన్నా,
మనకు పెండింగ్ బిల్స్ క్లియర్ కావాలన్నా, మనకు పిఆర్సి 1/7/2013 నుంచి అమలు కావాలన్నా, ఈనాడు 1,20,000 మంది మనకు ఖాళీ ఉన్నటువంటి సమయంలో అదకొక ఉద్యోగాలు వేసి మేమిచ్చిన చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు ఏ సెక్షన్ పోయి చూడండి, ఒక రెగ్యులర్ ఎంప్లాయీ ఉంటాడు, ఆయన కింద 20 మంది కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారు. అడకొర వేతనాలు, అవుట్ సోర్సింగ్ నుంచి అడకొర వేతనాలు ఇచ్చి ఈరోజు వాళ్ళతో పనిచేయించుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఇది వెట్టి చాకిరీ కాదా? ఈరోజు విద్యా సంస్థలలో కేజీబీవీలు మరియు ఎస్ఎస్ఏ కింద పనిచేసేటువంటి వాళ్ళంతా మాకు టైం స్కేల్ ఇవ్వండి అని చెప్పేసి ధర్నా చేస్తే, ఆ ధర్నా మీకు ఇవ్వడం కుదరదు, మీరు ఉద్యోగంలో చేరుతారా లేదా మీరు సస్పెండ్ చేసి కొత్తలో తీసుకోవాలని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఒక సంఘ నాయకుడు పోయి ఒక ప్రాతినిధ్యం ఇచ్చి సీఎం ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఒక మెసేజ్ పెడతా ఉంటారు. సీఎం ఒప్పుకోలే, ఆ సంఘ నాయకులు మెసేజ్ పెడతా ఉంటారు. ఏమని? టైం స్కేల్ ఇస్తానన్నాడు, గురుకుల పాఠశాలకు టైమింగ్స్ 7:30 బదులు 9 గంటలకు చేస్తానన్నాడు, ఒప్పుకున్నా చెప్పి చెప్తా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే చైల్డ్ సైకాలజీ చదువుకుంటారో వాళ్ళకి తెలుస్తుంది పిల్లవాడిని ఎన్ని గంటలు కూర్చోబెట్టి చదివించాలి అనేటువంటిది. ఈ కొంతమంది అధికారులు చైల్డ్ సైకాలజీ అనుభవం లేక 7 గంటలకు పని ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కూడా ఆ చిన్న వయసు ఉన్నటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి పెంచేసరికి కొంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. కాబట్టి గురుకుల పాఠశాల యొక్క సమయాన్ని ఖచ్చితంగా 9 గంటలకు ప్రారంభమయ్యేటట్టుగా చర్య తీసుకోవాలి. సర్వశిక్ష అభియాన్లు ఉన్నటువంటి వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. అదేవిధంగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసే విధంగా ఇవన్నీ మనకు రావాలి అంటే ఖచ్చితంగా శాసన మండలికి మలక కొమరయ్య గారిని మరియు అంజిరెడ్డి గారిని మనం ఎన్నిక చేసుకొని పంపిస్తే ప్రతిపక్షం బలోపేతమై ఇతరులలాగా ఆ పార్టీలో చేరకుండా భారతీయ జనతా పార్టీలో ఉండి శాసన మండలిలో పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి మనకు రిటైర్ వాళ్ళ నుంచి మనం ఆలోచిస్తే వచ్చే జీతం ఆగిపోయింది, రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావడం లేదు. దానికి బాండ్ ఇచ్చి మీకు 2026 తర్వాత పే చేస్తామని చెప్పేసి మనకు బాండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. మనకు పెన్షన్ రాక, బెనిఫిట్స్ రాక 35-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి సేవా కార్యక్రమాలు చేసినటువంటి పద్ధతిలో ఈరోజు ఏ రకంగా కుటుంబాన్ని నడుపుకోవాలి, బిడ్డల పెళ్లిళ్ళకు ఉంటే ఏ రకంగా వాళ్ళ పెళ్లి చేయాలి, గ్రూప్ ఇల్లు లేకపోతే ఏ రకంగా గృహ నిర్మాణం చేసుకోవాలి, ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి మరొకసారి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి మలక కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు. బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ 1 మలక కొమరయ్య గారు, ఆ సీరియల్ నెంబర్ 1 లో ఉన్నటువంటి మలక కొమరయ్య గారి పక్కన 1 అనేటువంటి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాల్సిందిగా, అదేవిధంగా పట్టభద్రుల నియోజకవర్గం నుండి అంజిరెడ్డి గారు కూడా సీరియల్ నెంబర్ 1 లోనే ఉన్నారు, వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరితో మనవి చేస్తూ కోరుతాం. వెంకటేశ్వర రెడ్డి 30 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. నేను ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి వ్యక్తిని. లోకల్ బాడీ టీచర్గా నియామకమై నేను పిఆర్క్యూ సంఘంలో సభ్యునిగా చేరి ప్రాథమిక సభ్యునిగా, మండల బాధ్యునిగా, జిల్లా బాధ్యునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా పోటీ చేయడం జరిగింది. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరైతే మా పెద్ద మనిషి, మా గొప్పవాడని చెప్పేసి చెప్పుకునేటువంటి మా మహనీయుడు బట్టాపురం మోహన్ రెడ్డి గారు, ఈ ప్రాంతవాసి, 26 సంవత్సరాలు పిఆర్క్యూ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా పనిచేసి రెండోసారి ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరి కొంతకాలానికి అందులో నుంచి మరి భారతీయ జనతా పార్టీలోకి రావడం, ఇక్కడి నుంచి మళ్ళీ కొంత మరి టీఆర్ఎస్ పార్టీలోకి మారడం, టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఈ రకంగా పార్టీలు మార్చుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో గత నా ఎన్నికలలో ఇదే బట్టాపురం మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్ననాడు టీచర్స్ కాలనీ బిఎన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా టీచర్స్ కాలనీ బిఎన్ రెడ్డిలో 2000 గజాలు పార్క్ స్థలాన్ని అమ్మడం జరిగింది. ఆనాడు వాళ్ళ ఎన్నికలలో నిలబడినాడు, ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు నిన్న మన కూడా ఏదో 3 ప్లాట్లు శ్రీపాల్ రెడ్డి గారు అమ్మారని చెప్పేసి కొన్ని పేపర్లు డాక్యుమెంట్ బయటకు వచ్చాయి. ఆ డాక్యుమెంట్ ఉన్నటువంటి నెంబర్కు ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను నేను, ఏం జరిగింది అని అంటే, అవును సార్ శ్రీపాల్ రెడ్డి సార్ అమ్మిండు, మేము కొందామని అంటున్నారు. ఈ రకంగా టీచర్లు కష్టపడి సంవత్సరం 300-500 చందాలు ఇచ్చి ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని, మరి మనం హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని బయట పోయి ప్లాట్లు కొంటే మనకు ధరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ద్వారా మనం చేసుకుంటే తక్కువ ధరలో మన టీచర్లకు స్థలాలు ఏర్పడతాయని చెప్పేసి ఆనాడు మనకు స్వామినేని హిమవంతరావు గారు
ఖమ్మం ఎక్స్ఎమ్మెల్సీ గారు వాళ్ళు చక్కటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే మధ్యలో వచ్చినటువంటి వాళ్ళంతా ఈ పీకు తినేటువంటి తీరుగా తయారయ్యి ఈ రకమైనటువంటి పద్ధతిలో తిరిగి ఆయన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రకంగా తిరుగుతూ పోతున్నటువంటి సమయంలో నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. పీఆర్టీకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పీఆర్టీలో అడుగు పెట్టాలి, మిగతా వాళ్ళు అడుగు పెట్టకూడదని చెప్పేసిన క్రమంలో మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆయన ఈ మహేందర్ రెడ్డి గారి దగ్గర ఏమైందో నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేదు. అది మహేందర్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈయన గతంలో రఘోత్తమ్ రెడ్డి గారు ఇక్కడ పీఆర్టీ నుంచి మ్యాండేట్ ఇస్తే ఆయన మీద ఇండిపెండెంట్గా వేసి ఓడిపోయినటువంటి వాళ్ళు మోహన్ రెడ్డి గారు, అంటే సంఘ వ్యతిరేక కార్యక్రమం నిర్వహించారు. నాకు మొన్న పీఆర్టీ మ్యాండేట్ ఇస్తే నాకు వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లాలో స్కూల్ తిరిగినటువంటి వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా ఎప్పటికప్పుడు ఏ నోటికాడ ఆ పాట పాడుకుంటూ ఈ పూటకు పార్టీని మార్చుకుంటూ వచ్చినటువంటి పెద్ద మనుషులు, అటు సంఘం యొక్క స్థలాలు అనుకున్నటువంటి పెద్ద మనుషులు ఈరోజు వంగమైందని గెలిపించుకుంటూ నేను ముందుకెళ్తున్నా అని చెప్పేసి అని రావడం జరుగుతూ ఉన్నది. నేను ఎప్పుడైతే రిటైర్ అయ్యానో, భాజపాలో మెంబర్గా చేరాను, ఎప్పుడైతే ఈ శ్రీపాల్ రెడ్డి గారి యొక్క ఈ ప్లాట్ అమ్మిన విషయం, మోహన్ రెడ్డి గారి యొక్క ప్లాట్ అమ్మినటువంటి విషయాలు బయటకు వచ్చినాయో, ఈ సంఘంలో నేను ఇట్లాగే కొనసాగి వాళ్ళు అమ్ముతున్నటువంటి ప్రాపర్టీలను నేను ఇట్లాగే కొనసాగితే ఆ పాపం నాకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఆస్తులు అమ్ముకునేటువంటి వాళ్ళకు స్వస్తి పలకాలే, వీళ్ళని గెలిపించుకుంటే రేపు ఇవి అమ్ముకున్నారు, రేపు ఇంకా ముందు ఏమమ్ముతారు. ఇప్పటికే మన 317 విషయంలో శ్రీపాల్ రెడ్డి గారు ఈ జీవో కేసీఆర్ గారు మమ్మల్ని అడిగే ఇచ్చారు, ఈ జీవో ఈ మంచి జీవో అని చెప్పేసి మెచ్చుకున్నాడు. కానీ మీకు అందరికీ తెలుసు ఆ 317 జీవో ద్వారా వందలాది మంది చనిపోయారు, వేలాది మంది ఇబ్బందుల పాలైనటువంటి సంఘటన గుర్తు చేస్తా ఉన్నారు. సర్వీస్ రూల్స్ తెస్తామని చెప్పేసి నేను ఉద్యోగంలోకి వచ్చి నన్ను చెప్తా ఉన్నారు పెద్దలు మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పటి వరకు అంటే 40 సంవత్సరాలు గడిచింది, సర్వీస్ రూల్స్ విషయంలో దాని మీద అవగాహన లేక కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి అమలవుతుందని చెప్పేసి తీసుకురావడం, తద్వారా కోర్టులో కొట్టివేయబడడం, ఎంతసేపు ఆశలు పెట్టడం, మీకు సర్వీస్ రూల్స్ తెస్తాం ఇప్పిస్తామని చెప్పేసి 40 ఏళ్ళు గడిచింది, ఇంకా సర్వీస్ ఎప్పుడు తెస్తామనేటువంటి తీరుగా మనకు ఉపాధ్యాయులు నాటి ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క పిఆర్టీయు కార్యాలయం నుండి ఈ అక్రమ ప్లాట్ అమ్ముకోవడం, ఆస్తులు అమ్ముకోవడం జరిగిందో ఇది స్వస్తి పలకాలి అనేటువంటి ఆలోచనతోటి నేనైతే నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం ప్రకారం ఈరోజు మల్కా కుమరయ్య గారిని, అంజిరెడ్డి గారిని, సర్వోత్తమ్ రెడ్డి గారిని గెలిపించాలని సందర్భంగా కోరుకుంటాము. స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఎవ్వరు పిఆర్టీలో ఎందుకంటే వెళ్ళిపోయిన మోహన్ రెడ్డి తప్ప ఇప్పుడు ఎవ్వరూ లేరు. రఘోత్తమ్ రెడ్డి లేడు, చెన్నకేశ్వర రెడ్డి లేడు, కమలాకర్ రావు లేడు, జనార్దన్ రెడ్డి లేడు, రవికిరణ్ గారు లేరు, మన బోధన రవికిరణ్ గారు, నల్గొండ పుల్ల రవీంద్ర గారు లేరు. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారు అక్కడ నల్గొండ ప్రాంతంలో ఎమ్మెల్సీగా. ఇక్కడ సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవ్వరూ లేరు. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ దూరం కావడం జరిగింది. దానికోసం పోటీ పడుతూ ఉన్నారు. మేము ఖచ్చితంగా గెలుస్తామని మీకు తెలుస్తాం. సతీశ్వర రెడ్డి గారు వారు ఒకటే చెప్తున్నారు, గతంలో చాలామందికి అవకాశం ఇచ్చాం, వారు వారి గొంతును మండలిలో వినిపించలేదు. ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తితో మండలిలో మన గొంతుగా, టీచర్ల గొంతుగా, మరి పట్టభద్రుల గొంతుగా ఇటు కొమరయ్య గారు మరి అంజిరెడ్డి గారు ఇరువురు వారు మండలిలో గొంతు వినిపించి యువత యొక్క, ఉపాధ్యాయుల యొక్క ఏవైతే సమస్యలను వాటి మీద పోరాటం చేసి వారికి తోడుగా నేను ఎన్నంటి ఉంటాను. జీవోల మీద మంచి పట్టున్నటువంటి చెన్నకేశ్వర రెడ్డి గారు ఈరోజు వచ్చి ఈ ఇందూరు గడ్డ పైన ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి మన బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మల్కా కుమరయ్య గారు మరి అదేవిధంగా అంజిరెడ్డి గారికి పూర్తి మద్దతును ప్రకటిస్తూ ఇక ముందు పిఆర్టీ చేసేటువంటి ఏవైతే ఈ మోసాలు దగ్గర ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఇక్కడ చెప్తారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ సభా వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సార్ పిఆర్టీలో స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడు బీజేపీ నాయకులు వారు సార్ కూడా పిఆర్టీ నాయకులే. నా పేరు డాక్టర్ కొండ ఆశన్న. నేను కూడా పిఆర్టీయు అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. ఇప్పుడు ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీ దానికి నేను కోఆర్డినేటర్గా అంటే కన్వీనర్గా పనిచేస్తున్నాం. తర్వాత అంజిరెడ్డి గారి యొక్క పట్టభద్రులు కూడా మేము కోఆర్డినేషన్ చేస్తున్నాం. రెండు ఖచ్చితంగా గెలుస్తామనే గట్టి నమ్మకంతో మీ అందరి సహకారం, ప్రత్యేకంగా ఈ యొక్క మా
రెండు కన్ను రవిగాంచని చోట కవిగాంచు కాదు, రవిగాంచని చోట విలేకరి గాంచు. అందుకోసం మీ యొక్క భుజాల మీద ఉంది. ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం. మీ సహకారంతో గెలిచి మనం విజయోత్సవం జరుపుకుంటాం.